రైట్ ప్రస్తుతం కంచె ఐలయ్య ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ ముందు ఉన్నటువంటి పోలీస్ బందోబస్తును మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ప్రస్తుత పరిస్థితిని మనకు తెలియజేసేందుకు సందీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇంటి వద్ద నుంచి. సందీప్, ఓవర్ టు యు. మొత్తానికి కంచె ఐలయ్య రాసిన పుస్తకము మరొకసారి అంటే గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. మరొకసారి ఉద్రిక్తతకు తావు తీసేలా ఉంది. ఎందుకంటే ఆర్యవైశ్య సంఘ ప్రతినిధి శ్రీనివాస్ గుప్తా ఇవాళ పిలుపునిచ్చారు. కంచె ఐలయ్య నివాసంలోనే ఆయన ఇంటి ముందటే మేము ఈ పుస్తకంలో రాసిందంతా అబద్ధమని నిరూపిస్తామంటూ కూడా వారు సవాల్ విసిరారు. అందుకు కంచె ఐలయ్య ప్రస్తుతం ఆయన నివాసంలోని 2వ అంతస్తులో ఉన్నారు. ఆయనకు సంబంధించిన కొద్దిమంది ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. అయితే కంచె ఐలయ్యతో మనం మాట్లాడడం కూడా జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పారు తాను ఎవరితో చర్చకు సిద్ధంగా లేనని. ఎందుకంటే ఇవాళ ముఖాముఖి బహిరంగ చర్చకు పిలుపునిచ్చిన శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి చాలా చిన్నవాడు, అజ్ఞాని, చదువురాని వ్యక్తులతో తాను సమావేశం నిర్వహించలేను, తాను చర్చలో పాల్గొనలేనంటూ ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. ఇవాళ 4:30 మీడియా సమావేశంలో తన నివాసంలోనే భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి ఇదంతా అంటే ఈ పుస్తకం వివాదాస్పదం కావడం వెనక ఖచ్చితంగా అమిత్ షా ఉన్నాడని కూడా ఆయన స్పష్టం చేశారు. వారంతా ఉన్నారు కాబట్టే దీన్ని అత్యంత వివాదం చేస్తున్నారు. తనకు భద్రత కలిగించేంత వరకు పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా దీని వెనుక పెద్దవారు ఉన్నారు కాబట్టే ప్రభుత్వం తనకు ఓయూ పోలీసులతో భద్రత కల్పించిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఇవాళ పిలుపునిచ్చిన శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి అజ్ఞానిగాను, చదువురాని వ్యక్తిగా కంచె ఐలయ్య అభివర్ణించాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కొద్దిమంది అనుచరులతో కంచె ఐలయ్య తన నివాసంలో ఉన్నారు. ఈ బహిరంగ చర్చ అనేది తనకు సంబంధం లేదని, ఈ చర్చలో తాను పాల్గొనని, ఒకవేళ ఖచ్చితంగా ఈ పుస్తకం పైన డిబేట్ ఏర్పాటు చేస్తే జేఎన్యూలోనో లేదంటే ఢిల్లీ స్థాయిలో మేధావుల సమక్షంలో ఏర్పాటు చేయాలని, అప్పుడు తాను ఎలాంటి చర్చకైనా సిద్ధమని మరొకసారి కంచె ఐలయ్య ఇప్పుడు చెప్పడం జరిగింది. మొత్తానికి ఆయన నివాసం వద్ద మనము భద్రతను చూస్తున్నాము. పోలీసులు 4 వైపులా కూడా నివాసానికి నలువైపులా కూడా మోహరించారు. ఇంకా ప్రస్తుతం ఇంకా ఎవరైతే అంటే పిలుపునిచ్చిన వ్యక్తులు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి అయితే రాలేదని చెప్పుకోవచ్చు. కొద్దిమంది అంటే ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ గుప్తాతో పాటు కొద్దిమంది ప్రతినిధులు వచ్చేందుకు పూర్తి అంటే ఇప్పటికే పిలుపునిచ్చారు. ఆ పుస్తకంలో రాసిందంత అబద్ధము, తన నివాసంలోని అపార్ట్మెంట్ కింది భాగంలోనే కిందే ఉంటాం, ఆయన కూడా కిందికే రావాలి, మేము ఏంటో నిరూపించుకుంటాం, ఆ పుస్తకంలో తప్పుందా నిజముందా, ఎంతవరకు నిజముంది, ఇవన్నీ కూడా మేము స్పష్టం చేస్తామని వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. కానీ మనం కూడా కంచె ఐలయ్యతో మాట్లాడడం ఆయన స్పష్టం చేశాడు. చదువురాని వారితో తాను మాట్లాడలేను, ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే ఉద్దేశమే లేదు, దీని వెనుక అమిత్ షా ఉన్నాడు. అలాగే ఈ పుస్తకం సంబంధించి అంటే ఒకవేళ చర్చ జరపాల్సి వస్తే, ఈ పుస్తకం పైన ముఖాముఖిలో పాల్గొనాల్సి వస్తే ఢిల్లీ స్థాయిలోనో జేఎన్యూ స్థాయిలోనో విద్యార్థుల సమక్షంలో ఎంతమంది మేధావులు వచ్చినా తాను మాట్లాడేందుకు సిద్ధమని కూడా కంచె ఐలయ్య స్పష్టం చేశారు. జోష్న, అంటే అటువైపు ఆర్యవైశ్య సంఘం నేత శ్రీను ఏమంటున్నారు అంటే, ఎందుకంటే ఇప్పటి వరకల్లా వచ్చేసి ఉండాలి ఆల్రెడీ నివాసానికి, ఒకవైపు వస్తున్నా అన్నారు, ఇక్కడ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చర్చకు ఏదైతే పిలిచారో హాజరు కాను, నేను మేధావులతోనే చర్చిస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఇంటి వద్దకు వస్తున్నారు, ఒకవైపు కంచె ఐలయ్యకు సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా వస్తున్నట్టు సమాచారం అందుతోంది. మరి ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి పోలీస్ బందోబస్తు గురించి ఏంటి? ఖచ్చితంగా ఉదయం 6 గంటల నుంచే పోలీసులు అయితే భద్రత ఏర్పాటు చేశారు. ఒకవేళ వాళ్ళు వచ్చినా సరే ఇమ్మీడియట్గా తరలించేందుకు వాహనాన్ని కూడా ఇక్కడ సిద్ధం చేశారు. మహిళా కానిస్టేబుల్ కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఉదయం 6 గంటలకే పోలీసులకు అలర్ట్ అందింది. ఎందుకంటే కంచె ఐలయ్య నివాసంలో ముట్టడికితో పాటు దాడికి పాల్పడే సమాచారం ఉండడము, అలాగే బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పడము, అంటే బహిరంగ చర్చకు ఒకవేళ నిజంగా వచ్చినా సరే అది ఖచ్చితంగా ఉద్రిక్తతకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో వారిని కొద్ది దూరంలోనే కట్టడి చేయాలని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఆ శ్రీనివాస్ గుప్తా మాత్రం ఇప్పటివరకు అంటే ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, బహిరంగ పిలుపునిచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కూడా మళ్ళీ బయట మాట్లాడలేదు. కానీ ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు అయితే ఖచ్చితంగా ఆయన నివాసం వద్దకు చేరుకుంటాం, ఆ పుస్తకంలో ఎంత అజ్ఞానంగా రాశాడో తాము నిరూపిస్తామంటూ ఆయన ఒక విషయాన్ని మాత్రము బహిరంగంగా ఇప్పటికే ప్రకటన చేశారు. కంచె ఐలయ్య నివాసం వద్ద బహిరంగ ఇదే వరండాలో మేము చర్చకు సిద్ధంగా ఉంటాము, ఇదే వరండాలో మాట్లాడతాము, ఆయన కిందికి రావాలి, మేము తన నివాసం లోపలికి వెళ్ళాము, ఇక్కడే మాట్లాడుకుందాం, ముఖాముఖి చర్చలో ఎవరిది పుస్తకంలో ఎంత తప్పుందో మేము నిరూపిస్తామని కూడా శ్రీనివాస్ గుప్తా చెప్పారు. కానీ కంచె ఐలయ్యను కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పారు ఈ అజ్ఞానులు అంటే చిన్న వ్యక్తులతో తాను చర్చకు సిద్ధం కారని, తాను ఒక మేధావినని, రచయితగా తనకు ఎంతో అపార అనుభవం ఉన్న తాను శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తితో తాను
మాట్లాడదలుచుకోలేదు, ఆయనతో చర్చకు సిద్ధంగా లేనని చెప్పారు. ఒకవేళ ఖచ్చితంగా చర్చకు సిద్ధమని భావిస్తే ఢిల్లీ స్థాయిలో, జేఎన్యూ స్థాయిలో విద్యార్థుల సమక్షంలో, మేధావుల సమక్షంలో తన పుస్తకంపై ఏంటో నిరూపించుకుంటానని చెప్పారు. మొత్తానికి ఇవాళ 4:30 తార్నాకలోని ఇదే నివాసంలో తన భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తానని కంచాయలయ్య పేర్కొన్నారు. ఈ మొత్తం తతంగంలో అంటే ఈ పుస్తకం ఇంత వివాదం కావడానికి దీని వెనుక కారకులు అమిత్ షా ఉన్నాడు. దీంతోపాటు టీజీ వెంకటేష్ లాంటి వ్యక్తులు దీన్ని తెర వెనుక ఉండి నడిపిస్తున్నారనే ఆ విషయాన్ని కూడా మరొకసారి కంచాయలయ్య స్పష్టం చేశారు. మొత్తానికి కొద్దిమంది అనుచరుల సమక్షంలో ప్రస్తుతం కంచాయలయ్య తన నివాసంలో ఉన్నారు. మరి ఏ క్షణాన ఎవరు వస్తారో ముట్టడికి తెలియని పక్షంలో పోలీసులు అయితే నలువైపులో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జోష్న. ఓకే, రైట్ సందీప్.